హలో అండి అందరికీ. ఈరోజు నేను చికెన్‌లో ఆలు వేసి కుర్మా చేస్తున్నాను. అండ్ గీ రైస్ కూడా. చికెన్‌లోకి కావాల్సిన ఐటెమ్స్ అండి కూరలోకి, చికెన్ ఆలు కర్రీలోకి ఒక 10 జీడిపప్పు, హాఫ్ స్పూన్ మిరియాలు, హాఫ్ స్పూన్ సోంపు, ఒక చిన్న చెక్క, ఒక 4 లవంగాలు, ఇది జీలకర్ర, ధనియాలు కలిపి పొడి చేసుకున్నాను. జీలకర్ర, ధనియాల పొడి వేరువేరుగా ఉన్నా పర్లేదు. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక బిర్యానీ ఆకు, ఇదిగోండి హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 ఆలు, 2 పచ్చిమిర్చి, 2 చిన్న టమాటా, 3 ఆనియన్ చిన్నయి కాబట్టి ఇన్ని తీసుకున్నాను. పెద్దయయితే 1 అలా తీసుకోండి. ఒక ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, కట్టల లెక్క అయితే ఒక చిన్న కట్ట కొత్తిమీర, ఒక హాఫ్ కట్ పుదీనా తీసి ఒలిచిపెట్టుకోండి. ఇవన్నీ వాష్ చేసుకొని నీట్‌గా. పుదీనా ఆకులు మాత్రమే ఒలిచిపెట్టుకోండి. ఈ రైస్‌లోకి నేను బాస్మతి రైస్ వాష్ చేసి నానబెడుతున్నాను. ఈ బాస్మతి రైస్ అనేది చూడండి కలర్ ఎలా ఉన్నాయి. ఇలాంటి ఓల్డ్‌యి తీసుకుంటే టేస్ట్ కూడా బావుంటది. అన్నం కూడా అసలు పొడి పొడిలాడుతా బాగా అసలు బాస్మతి రైస్ అనేది విరగనే విరగదు. ఎప్పుడైనా అసలు దమ్ బిర్యానీ అని ఏ బిర్యానీలకైనా ఇలా ఓల్డ్ బాస్మతి రైస్ తెప్పించుకోండి. నేనైతే ఎప్పుడు ఇలా ఓల్డ్ బాస్మతి రైసే తెప్పించుకున్నాను. కలర్ కూడా చూడండి ఎలా ఉందో. ఇంక ఇది బాగా వాష్ చేసుకొని ఒక 1 టైమ్, 2 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంక నెక్స్ట్ నేను ఆనియన్స్ ఇవన్నీ కర్రీలోకి కట్ చేసి పెద్ద ఆనియన్స్ అయితే ఒకటైతే సరిపోతుంది. హాఫ్ కేజీయే కదా! అదే కేజీ చికెన్‌లోకి అయితే మీరు ఇవన్నీ డబల్ తీసుకోండి వేసుకోండి. ఇదిగోండి ఇవన్నీ నేను కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంక కడాయి తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి మాత్రం వేసుకోండి. ఇంక నెయ్యి వేసుకొని బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ ఉన్నాయి కదా కట్ చేసినవి, ఈ ఆనియన్స్ కూడా వేసుకొని ఇంక బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా అన్నీ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి కదా! ఈ పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వడానికి ఏందంటే నేను కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తున్నాను. ఇదిగోండి ఇంక సాల్ట్, పసుపు వేసుకొని ఇంకా కాసేపు ఒక 2, 3 మినిట్స్ అయినా అలా ఫ్రై చేసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి ఒక 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఆలు ఉన్నాయి కదా! ఒక 2 ఆలు తీసుకున్నాం. ఆలు పెద్ద పీసులే కట్ చేసి వేసుకోండి. చికెన్‌లోకి బాగుంటాయి. చిన్నవి కట్ చేసి మరి ఇంకా స్మాష్ అయిపోతాయి. ఇవి కూడా ఇంకా ఫ్రై చేసుకున్నాక ఒక 2, 3 మినిట్స్ ఇవిగోండి ఫ్రై చేసుకోండి. ఇంక నెక్స్ట్ టమోటాలు ఉన్నాయి కదా! టమోటా ముక్కలు కూడా వేసి ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటా ముక్కలు కూడా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలి. ఇంక వేసుకున్నాక ఇంక దీంట్లో స్పైసెస్ ఉన్నాయి కదా! ఇదిగోండి బిర్యానీ ఆకు, ఇంకా చెక్క, లవంగా, ఇంకా నెక్స్ట్ మిరియాలు, ఇంకా సోంపు, ఇంక ఇవన్నీ వేసుకొని ఇంక జీడిపప్పు ఇవి కూడా వేసుకొని ఒక 2, 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాక ఇంక నెక్స్ట్ ఇంక పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. ఇదిగోండి కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవేంటంటే బాగా ఇంకా కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక 2, 3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక గ్యాస్ ఆపేసి ఒక 2, 3 మినిట్స్ ఆగాక ఆలు ముక్కలు వాటికి సపరేట్ చేసేయండి కొన్ని. సపరేట్ చేసి ఇంక ఇవన్నీ ఏందంటే ఇంక మసాలాలు ఇవన్నీ ఉండే కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదిగోండి నేను మిక్సీ జార్‌లో తీస్తున్నాను. ఇంక ఈ మిక్సీ జార్‌లోకి వేసుకొని ఇంక ఈ మిగతా ఆలులోకి ఏందంటే చికెన్ ఉంది కదా! ఇంక చికెన్ వేసి ఒక 2, 3 మినిట్స్ అలా ఫ్రై చేసి ఇంక మూత పెట్టేసేయండి. ఇంకా అంతలోకి మనం మిక్సీ పడదాం ఈ మసాలా. ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని ఇంక మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి దీన్ని. ఇంక ఇదిగోండి చికెన్ అయితే ఇదిగోండి ఇంకైతే ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ అయితే చికెన్ బాగా కుక్ అవ్వనివ్వండి. సాల్ట్ వేసినాక ఇదిగోండి బాగా కుక్ అయింది కదా! నెక్స్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని, ధనియా, జీలకర్ర పౌడర్ వేసుకొని, ఈ మిక్సీ పట్టిన పేస్ట్ కూడా వేసుకొని ఇంకా బాగా ఒక 2, 3 మినిట్స్ బాగా కలపండి పట్టేంత మటుకు. ఇదిగోండి ఇంకా బాగా ఉడకనివ్వాలి. చికెన్ కూడా అంతా ఉడకనిచ్చాక మనకు తగినన్ని వాటర్ పోసుకొని మనకి సూప్ ఎంత కావాలంటే అలా గ్రేవీలాగా ఇంక చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. గీ రైస్‌లో కావాల్సిన ఒక 2 చిన్న ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక హాఫ్ స్పూన్ సోంపు, ఇంకా ఒక 10 జీడిపప్పులు, 2 యాలకులు, ఒక చిన్న చెక్క, ఒక 4 లవంగాలు, ఇది స్టార్ ఫ్లవర్ ఉంటారు అది. ఇదిగోండి ఇంకా కుక్కర్ పెట్టుకొని ఒక స్పూను ఆయిలు, ఒక స్పూను గీ వేసుకొని ఇంకా చెక్క, లవంగం, యాలుక్కాయ, ఇంకా ఫ్లవరు ఇంకా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. బిర్యానీ ఆకు, సోంపు ఇవన్నీ వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోండి. ఇంక జీడిపప్పులు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా వెదర్ అయితే చాలా కూల్‌గా ఉందండి. ఇంకా ఈ వెదర్ కూల్‌కి ఇంకా ఈ గీ రైస్, చికెన్ కుర్మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వర్షాలు పడుతున్నాయి కదా! ఇదిగోండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని ఇంకా రైస్ ఉన్నాయి కదా! ఆ రైస్ ఈ స్టెయినర్‌లో వేసుకోండి. ఏమన్నా వాటర్ ఉంటే పోతాయి. ఇదిగోండి నేను 1 ½ గ్లాస్ తీసుకున్నాను ఈ బాస్మతి రైసు. ఇంకా బాగా కలుపుకొని 1 ½ గ్లాస్‌కి నేను 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. ఎందుకంటే బాగా ఒక అరగంట అయినా నానిపోయాలి
అయిపోయాయి. అందుకని నేను 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి నేను. అదే మీరు 2 గ్లాసెస్ బాస్మతి రైస్ ఏసుకుంటే 3 గ్లాసెస్, ఒక గ్లాస్ ఎక్స్‌ట్రా పోసుకోండి అంతే. ఇంక తగినంత సాల్ట్ ఏసుకొని, ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని, ఇంక కుక్కర్ పెట్టుకొని ఒక విజిల్ రానియండి. ఒక విజిల్ కంటే గాని ఎక్కువగాని వస్తే అన్నం బాగా స్మాష్ అవుద్ది. విజిల్ వచ్చాక బాగా సిమ్‌లో పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి ఇంకా బాగా ప్రెషర్ అంతా పోయాకే ఇంక తీసేయండి. అన్నం అయితే బాగా పొడి పొడిలాడితే అడుగు కూడా అంటలేదు. చాలా బాగా వచ్చింది. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అంతే. బాయ్ ఫ్రెండ్స్.